తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల సమయాన్ని మార్పు చేసింది టీటీడీ. ఆగస్టు 1 నుంచి ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్ల ద్వారా దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు సాయంత్రం 4:30 గంటలకు సమయాన్ని మార్పు చేస్తూ టీటీడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రతిరోజు కూడా 1500 టికెట్లను ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా టీటీడీ జారీ చేస్తోంది. అయితే 800 టికెట్లు నేరుగా ఆఫ్లైన్లో భక్తులు పొందే వెసులుబాటు కల్పించింది. 200 టికెట్లు మాత్రం ఎయిర్పోర్ట్లో అంటే తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నటువంటి భక్తులు అక్కడే శ్రీవాణి టికెట్ పొంది నేరుగా దర్శనానికి వచ్చేటువంటి వెసులుబాటు కల్పించింది. అయితే 500 టికెట్లను ఆన్లైన్లో ఇప్పటికే శ్రీవాణి టికెట్లు జారీ చేస్తోంది టీటీడీ. అయితే ఈ నిబంధనలన్నీ పూర్తిగా పక్కన పెట్టి కొత్త నిబంధనలు తీసుకురాబోతోంది టీటీడీ. అయితే ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్లు పొందినటువంటి భక్తులు దాదాపు ముందు రోజు వచ్చి తిరుమలలో వసతి గదులు పొందడము, అక్కడ వేచి ఉండడము, ఆ శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో పొందడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేది. అయితే ఇప్పుడు కొత్త నిబంధనల మేరకు సాయంత్రం 4:30 గంటలకు శ్రీవాణి టికెట్లు ద్వారా స్వామివారికి దర్శనానికి పంపించేటువంటి వెసులుబాటు కల్పించడంతో ఒకంత భక్తులు సులభతరంగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మార్పులను టీటీడీ ఆగస్టు 1 నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది. సాధారణంగా 10 గంటలకు ఇప్పటివరకు శ్రీవాణి టికెట్ల ద్వారా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. దాన్ని సాయంత్రం 4:30 గంటలకు మార్పు చేసింది. అయితే వైకుంఠం 1 నుంచి శ్రీవాణి టికెట్లు పొందినటువంటి భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే అడ్వాన్స్ బుకింగ్కి సంబంధించి ఇప్పటికే అక్టోబర్ 31 వరకు ఆన్లైన్లో టికెట్లు పొందినటువంటి భక్తులు యథావిధిగా 10 గంటలకే దర్శనం ఉండబోతోంది. అయితే నవంబర్ 1 తారీఖు నుంచి సాయంత్రం 4:30 గంటలకు మాత్రమే శ్రీవాణి టికెట్లు పొందినటువంటి భక్తులు తిరుమలకి రావాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి దానంతా కూడా భక్తులు అర్థం చేసుకొని ఆ రకంగా తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి శ్రీవాణి టికెట్ కౌంటర్ ద్వారా 800 టికెట్లు పొందాల్సింది. అదే రకంగానే ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి భక్తులు 200 టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్లో నవంబర్ 1 తర్వాత చేసుకున్నటువంటి భక్తులు యథావిధిగా 4:30 గంటలకే రావచ్చు. అయితే అక్టోబర్ 31 వరకు ఇప్పటివరకు ఆన్లైన్లో పొందినటువంటి టికెట్లు సంబంధించి యథావిధిగా ఉదయం 10 గంటలకే శ్రీవాణి టికెట్ల ద్వారా దర్శనం వేళల్లో శ్రీవారి దర్శనం పొందేటువంటి వెసులుబాటు అయితే కల్పించింది. అయితే ఈ యొక్క టికెట్లకి సంబంధించి ఇప్పటికే అనేక గందరగోళాలు ఏర్పడ్డాయి. ఉదయం 10 గంటలకు వచ్చేటువంటి భక్తులు ముందు రోజు రావడము, 2-3 రోజులు అక్కడే వేచి ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కాబట్టి ఒకవేళ వసతి సంబంధించి కొన్ని ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ కల్పించలేకుండా పోతోంది. మరోవైపు వీఐపీలకి సంబంధించి కొన్ని అక్కడ ఉన్నటువంటి టీటీడీ అకామిడేషన్కి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ 4:30 గంటలకి దర్శన వేళలను మారిస్తే శ్రీవారి భక్తులు నేరుగా ఉదయం 10 గంటలకు వచ్చి ఈ ఆఫ్లైన్ ద్వారా టికెట్లు పొంది సాయంత్రం 4:30 గంటల వరకు వేచి ఉండి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా డే టైంలోనే ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గతంలో మారిగా ముందు రోజు వచ్చి మార్నింగ్ టికెట్లు పొంది అదే రకంగా ఆ ఒక్క సమయానికి అందుబాటులో లేనటువంటి విధంగా వెళ్ళేటువంటి క్రమంలో భక్తులు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనేవి. అయితే ఇప్పుడు కల్పించినటువంటి 4:30 గంటల సమయాన్ని అందరూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు లేకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా, అదే రకంగానే వసతి గదులు ఏ రకంగా పొందాలి, అదే రకంగానే దొరక్కపోతే బయట వేచి ఉండాలనేటువంటి ఒక సందేహం లేకుండా నేరుగా వచ్చి శ్రీవాణి టికెట్లు పొందినటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకునేటువంటి వెసులుబాటు అయితే టీటీడీ కల్పించింది. ఈ నిబంధనలు రేపు ఉదయం నుంచి కూడా అమల్లోకి రాబోతుంది. రేపు ఉదయం ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి కౌంటర్ల ద్వారా 10 గంటలకి టికెట్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 4:30 గంటల ప్రాంతంలో వైకుంఠం క్యూ ద్వారా వెళ్ళి శ్రీవాణి టికెట్ అంటే విఐపి బ్రేక్ ద్వారా దర్శించుకునేటువంటి వెసులుబాటు కనిపిస్తుంది. అంటే ఇదన్నీ కూడా ఎందుకంటే దళారీల్ని నియంత్రించేందుకు శ్రీవాణి టికెట్ అనేది పెట్టింది. 10,000 రూపాయలతో ఈ శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసి విఐపి బ్రేక్ అంటే స్వామివారి దగ్గరగా చూసేందుకు టీటీడీ గతంలో వెసులుబాటు కల్పించింది. కాబట్టి అదే కంటిన్యూ చేస్తూనే ఈ ఒక్క నిబంధనలు అయితే కంటిన్యూ చేస్తుంది. అయితే శ్రీవాణి దర్శన టికెట్లో మార్పు తీసుకొచ్చినటువంటి వేళ టీటీడీ
భక్తులు కూడా సహకరించాలి. దానికి సంబంధించి కొన్ని నిబంధనలు అయితే ఉంచినటువంటి పరిస్థితి. 4:30 ప్రాంతంలో వైకుంఠం 1 ద్వారకు వచ్చి శ్రీవాణి టికెట్లు పొందినటువంటి భక్తులు దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.